చైనా కట్టిన ఒక పెద్ద డ్యామ్ వల్ల మన ఎర్త్ తిరిగే వేగం రొటేషన్ స్పీడ్ తగ్గిపోతుందంట. $16.5 బిలియన్ ఖర్చుతో చైనా నిర్మించిన ఆ మెగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వెనక ఉన్న భయంకరమైన సైన్స్ ఫ్యాక్ట్ ఏంటి? రీసెంట్గా చైనా కట్టిన ఈ మెగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇప్పుడు గ్లోబల్గా చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది. జిన్షియా రివర్ మీద ఏకంగా $16.5 బిలియన్ పెట్టి ఈ క్లాసిక్ డ్యామ్ని కట్టారు. ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ పవర్ స్టేషన్. ఇందులో వాడిన ఒక్కో జనరేటర్ కెపాసిటీ 1 మిలియన్ కిలోవాట్స్ ఉంటుంది. అండ్ ఈ డ్యామ్లో స్టోర్ చేసే కోట్ల లీటర్ల నీటి బరువు వల్ల ఎర్త్ డైనమిక్స్ అంటే మన భూమి తిరిగే వేగం కూడా కొంచెం మైనర్గా ఆల్టర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ మైనర్గా అయినా చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఇంతకుముందు చైనా కట్టిన 3 గార్జెస్ డ్యామ్ వల్ల ఎర్త్ రొటేషన్ స్పీడ్ 0.06 మైక్రో సెకండ్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా భూమి యొక్క మూమెంట్ ఆఫ్ ఎనర్షియాని మార్చే రేంజ్లో మాస్ని ఒకే చోట మారుస్తుంది. అండ్ 16 మిలియన్ కిలోవాట్స్ కెపాసిటీ ఉన్న ఈ డ్యామ్ ఎన్విరాన్మెంట్ మీద అటు పాజిటివ్గా ఇటు నెగిటివ్గా రెండు ఇంపాక్ట్ చూపిస్తుంది. అది కూడా రెండు పాజిటివ్ కూడా నెగిటివ్ కూడా పెద్దగానే. సో ఇక్కడ ఏంటంటే బొగ్గు వాడకం తగ్గి కార్బన్ తగ్గిన నేచర్కి ఇది పెద్ద ఛాలెంజే. హ్యూమన్ మేడ్ కన్స్ట్రక్షన్స్ కేవలం లోకల్గా కాకుండా గ్లోబల్గా ప్లానెట్ మోషన్ని మార్చే రేంజ్కి వెళ్ళిపోయాయి. అండ్ గ్రీన్ ఎనర్జీ కోసం ఇలాంటి మెగా డ్యామ్స్ కడుతున్న ఒకే చోట అంత బరువు పెట్టడం ఎర్త్ బ్యాలెన్స్ అండ్ టెక్టానిక్ ప్లేట్స్ మీద పడే ప్రెషర్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రమాదకరమైన జియోలాజికల్ మార్పులకు దారితీస్తుందో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.